ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చూడండి ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగములో ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును అనేటువంటి మాటని ఇక్కడ ప్రియులారా లేఖన భాగంలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. వేకువనే, పెందలకడనే, పొద్దున్నే అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, వేకువనే లేచుట అనేది చాలా శ్రేష్టమైనటువంటి, ఉత్తమమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. అది ఈ వేకువనే లేచేటువంటి భాగ్యము అందరికీ దొరకదండి. కొంతమంది నిద్రపోతలు ఉంటారు, వాళ్ళు పొద్దున్నే లేవలేరు. కొంతమంది ఏజ్ మీద పడినటువంటి వారు ఉంటారు, వారు పొద్దున్నే లేవలేరు. కానీ కొంతమంది అనారోగ్యముతో ఉండి లేవలేని వారు ఉంటారు. అనారోగ్యాల్లో రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది అనారోగ్యాలే కాకుండా రోగములతో ఉన్నటువంటి వారు ఉంటారు, వారు పొద్దున్నే లేవలేరండి. కానీ ప్రియులారా, ఈ విధముగా ఉదయమనే లేచుట, వేకువనే లేచుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది ఉదయమునే లేస్తారు ఇంటి పనులు చేసుకోవడానికి, మరి కొంతమంది లేస్తారు చదువుకోవడానికి, మరి కొంతమంది లేస్తారు వాకింగ్లు చేయడానికి, మరి కొంతమంది పొద్దున్నే లేస్తారు వారి వారి కార్యక్రమాలు త్వరగా చేసుకొని వాళ్ళ పనులకు వెళ్ళడానికి లేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ దావీదు మహారాజు లేస్తున్నటువంటిది వేరనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట చూచెను. చూడండి ప్రియులారా, లేఖన భాగంలో ఇక్కడ మగ్దలేని మరియను మనం చూస్తున్నాం. ఆమె కూడా పొద్దున్నే లేచిందట, పొద్దున్నే పెందలకడనే లేచిందట. అవును ప్రియులారా, ఈ విధంగా పెందలకడ లేచుట అనేది దేని కొరకు అంటే ప్రియులారా, ఆయన సన్నిధికి వెళ్ళడానికి పెందలకడ లేవాలి, ఆయన సన్నిధిలో గడపడానికి పెందలకడ లేవాలి, ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నటకు ముద్దాడుటకు పెందలకడ లేవాలి. నీ సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలనే తృష్ణగొని ఉండాలి. నీ సన్నిధిలో ఎప్పుడు నీ సన్నిధిని అనుభవించాలి, నీ సన్నిధిలో పాటలు పాడాలి, నీ సన్నిధిలో నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలని తృష్ణ, ఆరాటము నీలో కనిపించాలి. నేను వేకువనే లేచేదను గొర్రెలు కాసుకోవడానికి, నేను వేకువనే లేచేదను నా రాజ్య పరిపాలన చేసుకునడానికి అనట్లేదు ఆయన. ప్రభువా, వేకువనే నేను లేచేదను, నీ బలమును నీ ప్రభావమును చూడాలి. పొద్దున్నే ఆ ప్రార్థనలోనికి వెళ్ళిపోయి ఆ పరలోక మహిమను, ఆ పరలోక సన్నిధిని, ఆ పరలోక దర్శనమును, ఆ పరలోక ప్రత్యక్షతను చూడాలి. కొంతమందికి లేచిన వెంటనే ఫోన్లు చూశారు వాళ్ళు, కొంతమందికి లేచిన వెంటనే చీపురు కట్ట కట్టుకొని వారి పనులు చేసుకున్నారు, కొంతమందికి లేచిన వెంటనే వాళ్ళ పనులు చేసుకున్నారు. ప్రియులారా, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ మన బ్రతుకులు మేలుకరంగా, మన జీవితాలు మేలుకరంగా ఉండాలంటే నీలో ఆరాటం ఉండాలి. నా దేవుడు, నా సృష్టికర్త సమాధి చేయబడ్డాడు కదా, ఏమిటో నేను వెళ్ళి పొద్దున్నే చూడాలి, ఆయన లేస్తానన్నాడు అని చెప్పి మగ్దలేని మరియ ఒక కలవరముతో ఉన్నది. అవును ప్రియులారా, నేను పొద్దున్నే లేవాలి, లేచి నా దేవుని దర్శించుకోవాలి, నా దేవుని కలుసుకోవాలి, నా కుటుంబము కొరకై, నా సంఘము కొరకై, నా సంఘ బిడ్డల కొరకై, గ్రామము కొరకై, దేశము కొరకై నేను ప్రార్థన చెయ్యాలి. ఈ ఆరాటం నీకు ఉండాలి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల పరిస్థితులు, సంఘములో ఎన్నో పరిస్థితులు, గ్రామంలో, దేశంలో పరిస్థితులన్నీ అల్లకొల్లలం అవుతూ ఉన్నాయి. నువ్వు అలా పడుకుంటే ఎలా? అలా నిద్రపోతే ఎలా? అలా బాధ్యత లేనివాడేవిగా ఉంటే ఎలా? అప్రియులారా, ఈరోజు నీకు మనసు బాగాలేదు, ఈరోజు నీ పరిస్థితి బాగాలేదు, ఏదో ఒక రోజులు అలా ఇడిచిపెట్టేసే, కానీ జీవితాంతం అలాగే, బ్రతుకంతా అలాగంటే ఎలా? వాక్యం ఏం చెప్తున్నది? విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున నీ కొరకు, నీ పిల్లల కొరకు కన్నీరు గాచుము, ప్రార్థన చెయ్యము, రోధించుమని లేఖనం సెలవిస్తున్నదే. దానికి విరుద్ధంగా నేను ఉంటానంటే ఎలా? మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేయండి.
ప్రియమైన దైవ జనాంగమా, మనము లేచి ప్రార్థన చేసేవారేమిగా ఉన్నాం, కన్నీరు గార్చేవారేమిగా ఉన్నాం కనుక ఈ కాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతుండగా ఇకనైనా ప్రార్థన చేయుటకు నిర్లక్ష్యం చేయ. అయ్యో, నా పిల్లలు పొరపాటు చేశారేమో, నా తల్లిదండ్రులు పొరపాటు చేసి, నా భార్య నా భర్త పొరపాట్లు చేశారేమో, దేవా నా కుటుంబాన్ని క్షమించు నాయన అని యోబు వల్లే లేచి ప్రార్థన చేసేటువంటి తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, అన్నగా, సావుకునిగా, సావుకురాలుగా నువ్వు ఉండవలసిన వాడిగా ఉండి బద్ధకస్తుడిగా నిద్రపోతావా, సోమరిపోతుడిగా ఉంటావా? ఒకసారి ఆలోచించు. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచిని దేవుని ప్రార్థన చెయ్యము. దేశమంతా, ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది, వాతావరణాలు మారిపోతున్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన యుద్ధ సూచనలు వస్తూ ఉన్నాయి. రాకడికి సిద్ధపడకుండా బుద్ధి లేని కన్యకల వల్ల ఎలా వండుకుంటున్నావు? ఇంకా లే సంగమా, లే దైవ జనాంగమా, కూలిపోయిన మన ప్రార్థన జీవితాల బలిపీఠములను కట్టుకుందాం, బాగు చేసుకుందాం. అట్టి భాగ్యమంతురేక దేవుడు మనకిచ్చుకుందాం. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రం. ఈ మాటలు నాలో, మాలో, మా అందరిలో ఫలింపజేసి మహిమ, ఘనత, ప్రభావాలు పెంచుకోవాలి. క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం.